పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. Come on, Rita, Nisha, hurry up! Hey, make it fast, yeah. Come on. ఏంటి బాబీ, కృష్ణ ఇంకా రాలేదు. ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చేయడమే మగవాళ్ళలో ఉన్న కుంటతనం కాదు బాబీ. అవును మేడం. కృష్ణ, నేను ఎక్కడున్నాను? సారీ మేడం, రావడం కొంచెం లేట్ అయింది. అవును, అందరూ వచ్చేసారా? ఎవరు? అదే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కృష్ణ రా, బర్త్కి వెళ్దాం. ఏమిటి మ్యాన్? మేడం, మీరు భర్త అంటే గుర్తొచ్చింది. కృష్ణ మీకోసం ఎయిర్ పిల్లో తీసుకొచ్చాడు. నానా, నువ్వే ఊదివు. కృష్ణ ఊదరా. ఆ కృష్ణుడు రాధ కోసం ఫ్లూట్ ఊదాడు, నువ్వు రాధ మేడం పిల్లో ఊదావు. కంగ్రాట్స్. మనతో వీడెందుకు వస్తున్నాడే? ఇంకెందుకు, ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పెట్టుకోవటానికి పిలిచుంటుంది. అతని గురించి నీకెందుకే? నాకెందుకా? వాడిని చూస్తూనే ఒళ్ళు మండిపోతుంది. కమాన్యా, మనం ఏం కాంపిటీషన్ లో గెలవడమే. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఈ రోజు నీకు మాత్రమే బర్త్డే కాదు, ఇంకొక విఐపి కూడా. ఎవరా విఐపి? మా ఇంటి కుక్క పిల్ల. ఈ పువ్వు ఇక్కడ పెట్టినా? ఓ కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? మరేంటి ఇవాళ ఏంటి? ట్యూస్డే కాదు, నీ బర్త్డే. అది వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాలా? మేడం, అలా అని అబద్ధం చెప్పాను. అదే అనుకున్నాను. బై ది వే, నీది ఏ ఇయర్? 73. Oh my God! ఏమైంది? అప్పుడు నువ్వు నాకన్నా 3 ఏళ్ల పెద్దవాడివి. 76 you know? మేడం, మీరు ఈ వయసులో కూడా లేతగా జాంపల్లో ఉన్నారు. 76 అనేది మీ వయసేనా? Naughty. ఓ 40. కృష్ణ ఇట్రా. హాయ్ బేబీ. దగ్గర. కమాన్. Welcome to our hotel. You are welcome to our hotel. బాబీ, ఇదేమిటి బ్యాడ్ హ్యాబిట్? అడ్డమైన వాళ్ళు చేయి పట్టుకొని కిస్ చేయడం. నానా, ఈ చెయ్యి కృష్ణకి మాత్రమే సొంతం. అవును మేడం. క్రిస్మస్ రాసి వేసుకుని ఆ ముసలోళ్ళందరికీ కిచ్చులు పెట్టేస్తున్నాడు రా. నెక్స్ట్ క్యాంటీన్ ఎవరా? లేదురా, నా కళ్ళ ముందు గాయత్రిని ఇంకెవరూ కిస్ చేయకూడదు. నా అనుమతి లేకుండా గాలి కూడా తన్ని తాకడానికి నేను ఒప్పుకోను. నానా, నన్ను తాకే గాలి కూడా నా కృష్ణ ఊపిరి అయి ఉండాలి. ఈ కృష్ణ రాధకే సొంతం కదూ? అవును మేడం. ఇక్కడ ఫస్ట్ నైట్ అమ్మాయిలు కావాలట. రూమ్ రెడీగా ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్? లవ్ చేయడం మొదలెట్టుగానే ఎన్ని ఐడియాలు వచ్చారా? థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏంటి అందరూ ఉజేలకు మారారా? అబ్బో, ఇదేంటి అంత తలకి కాబట్టి? అబ్బా, ఐఎమ్ సారీ. పోతున్నాడు రా, డైరెక్ట్ గా ఊటికే. కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ మేడం. ఇంకో రౌండ్ వేసేస్తాను.
పొర కోతి వదవా. Stupid. ఏంటి నువ్వు అనేది? అవునే, నీ సూట్ కేసుని తోసింది రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే. నిన్ను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట. అతను నిన్నెంతగా ఆరాధిస్తున్నాడో చూసావా? గాడిద గుడ్డు. ఇది కనుక నాకు ముందే తెలిసుంటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ తాతను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఎవడే వాడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకే వాడు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయిందనుకుంటానే. ఎస్, ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను. వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? షటప్. నువ్వు చెప్పేవాడున్నాడే, వాడిని చూస్తేనే నా కోపం వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు. ఓహో. కోపం అంటూ వచ్చిందంటే దాని పర్యవసానం లవ్వే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. జూలియట్. మేడం, ఈ పిల్లల గాలి తీసేలా? అయ్యో, అంతగానే నువ్వు నన్ను చంపి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా జీవం, నా ప్రాణం. కృష్ణే పాటికి నిద్రపోయి ఉంటాడు కదా? నిద్రపోయి ఉంటాడు మేడం. నించున్నావి, వచ్చి పడుకో. పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాను. మీ కళ్ళలో ఫైర్ కనిపిస్తుంది. ఐ నో ఎవ్రీబడీ ఈస్ జెలస్. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఏంటది? ఇది చూడు. మొలతాడు ఎవరి దగ్గర తెంపుకొచ్చావు? రే, ఈ మొలతాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను రా. ఇదంతా నీ వల్లరా? నువ్వేమో గజ్జలు పట్టుకుని లవర్ కోసం వెళ్తున్నావు, ఈడేమో మొలతాడు పట్టుకుని దాని తగ్గ నడుము కోసం వెళ్తున్నాడు. ఇదంతా చూస్తే నేనేం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి. చెప్తున్నాను కదా. రే గాయత్రి రా. రే, కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని. చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా కర్మ. ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతోచలే, వడ్డీ గంచి నీళ్ళు తాగినోడు మట్టిలోనే అనిపించుకారు ఎక్కినోడు. సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ, వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్. నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి, మీరు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫికేనా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకీ? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్. వచ్చినా నెగిటివ్గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డం అన్న ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రేయ పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా, నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ని వ్యక్తపరచడానికి ఫ్యాక్స్ పెట్టరా. మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కలలు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత ఏదైనా చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు.
అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. ప్రేమికులదే ఈ తరం. అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్ ప్రొసీడ్. ఎస్, థ్యాంక్ యూ సార్. హలో బేబీ, హలో, హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ క్రిస్మస్. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. హాయ్ క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీ కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడితో చెప్పండి, వాడే కృష్ణ. బావా, ఓల్డ్ గడపలో భారతీయుడు కమలహాసంలో ఉన్నారా? You? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. ఛీ! మేడం, మొత్తానికి మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అరే నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం, నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. బావా, హ్మ్? రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. హ్మ్? అదే రాధా రాజశేఖర్ వస్తుందా? రేయ్, జరగరా. కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బా. కృష్ణ, హ్మ్? నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు వాడే కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. వీడైపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ తో చెప్పనుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? We are from ఊటీ కాలేజ్. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. హలో, మేము కాంపిటీషన్కి వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ, ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజు ఇస్తున్నాడు. అడుగు. ఎవడో మన జగ్గుమని కొడుతున్నాడు రా.
గాయత్రి చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడో తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి, వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో ఉన్నాయి. చూసారా చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, Come on, దయచేసి నేను చెప్పే ఇవ్వు. నేను నిన్ను నమ్ముతున్నాను. Stupid. Are you all right? We are really sorry for it, huh? అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై, నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం. బాబా, మీరు పట్టుదలతో జుట్టు మీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి, అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. Good night. Good night. ఇదిగోండి సార్, కరెక్ట్గా రిపేర్ చేశాను. ఇదిగోండి, మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా, డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. డియర్ స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్టులను వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాన్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ పాడబోతున్నారు. తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. హృదయపు సడులే తాళం నేర్పవా, మనసుని మోహం రాగం తీయగా. మేమెవరా, పాటలు పాడే చిలుకలు మేమే, మేమెవరా, పరుగులు తీసే నదులం మేమే. ధిరనన ధీంత ధిరనన ధాన ధాన. గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా, అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి, ఇది నిన్ను గాయత్రి, గాయత్రి, ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్ ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసి డబ్బు తీసుకోవడం నా కళ్ళారా చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగిలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా,
సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రండి వెళ్దాం. గాయత్రి గాయత్రి Shut up! నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, రేయ్, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. ఛే! నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఏ పాట సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడు, నువ్వు గెలవాలి. అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. రేయ్, నువ్వు ఈ జన్మకు మారవరా. నిజం చెప్తున్నాను, నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. పదరా పెడదాం. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం బ్రతికేస్తా. పువ్వులేదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక ఓ పదు నా హృదయం, ఓ పదు నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే. బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఆ
ఇంతవరకు జరిగిన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో ఒక్కొక్క కాలేజీ నుంచి మీరు మీ ప్రతిభను చూపించారు. ఇందులో అద్భుతంగా పాడిన వారు ఊటీ మ్యూజిక్ కాలేజ్. వాళ్లకు శ్రీ శివబాల్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి గెలుపొందిన కుమారి గాయత్రి ప్రముఖ సంగీత విమర్శకుడు శ్రీ వెంకటాచలం గారి అమ్మాయి అనే విషయం చెప్పుకోదగ్గది. మీరు వెంకటచలం రమయ్య? ఎస్. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేము పాడాం. ప్రతిభ ఉన్న వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది. అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసేందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. కృష్ణ ఎక్కడ? కృష్ణ లాంటి వాళ్ళు మీకు నచ్చరండి. ఉదయాన్నే పికప్, ఈవినింగ్ సెటప్, నైట్ కి ప్యాకప్. ఇలాంటి వాడు ఈ లోకంలో నువ్వే తన లోకానికి ప్రాణంగా చేశాడు లబ్బు. వాడికి ఎవరు పెట్టాక పువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ కోసం కృష్ణ ఇదంతా చేశాడంటే వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. హలో, కాంపిటీషన్ లో వాడి వల్ల నువ్వు గెలిచావు, కానీ లైఫ్ లో వాడు నీ వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వే లైఫ్ వాడికి. వెళ్ళు, దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. ఏ గాయత్రి, ఆగు. ప్రింట్ వేయండి అన్నావే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు. ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ, ఎక్కడున్నావు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.